హలో దోస్తులు, నేను మీ సంగీత్ క్రేజీ గేమర్. సో ఇవాళ మనం మళ్ళీ ఇంకో గేమ్ అయితే కంటిన్యూ చేయబోదు. సేమ్ గేమ్ కంటిన్యూ. మాము తిన్నా. సో ఇప్పుడు మనం ఇంకేం ఆడదాం చెప్పండి. ఓకే, బ్లాక్ క్రాఫ్ట్ ఆడదాం. ఆ 3 days సెషన్ కి అటెండ్ అయిన తర్వాత ఇంకా చాలా టిప్స్ చెప్పి బిజినెస్ ని ఎలా ఆటోమేట్ చేయాలి, ఏం చేస్తే మనకి లీడ్స్ వస్తాయి. 2 plates తిన్నా. వస్తారు, ఏం చేస్తే మన ఎంప్లాయీస్ బాగుంటారు, ఎవ్రీథింగ్ చాలా క్లియర్ కట్ గా చెప్పారు. బిజినెస్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో మన గేమ్ అయితే వస్తుంది. ఎక్కడ స్పాన్ అయ్యా? మనకి 1200 ఇదేంటి డైమండ్స్ వచ్చినాయి. ఇంత పెద్ద బస్ నేనే కట్టాను కదా. ఓకే ఓకే ఓకే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ బస్ నేనే కట్టాను, కానీ కాస్ట్ ఎక్కువ. 60 crores పెట్టి కట్టచ్చు. ఓకే, జెట్ ప్లేనా? ఓకే ఓకే, చూడండి. మ్యారియో మ్యారియో హూలు మ్యారియో. I am a Mario, speed Mario, mixing radio. Mario, Mario, hero Mario. Mario, Mario, hero Mario. ఇక్కడ మనకైతే ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది చూడండి, ఫుట్బాల్ కోర్ట్. మనం ఎక్కాల్సింది ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ జంప్ చేసి స్టేడియం వచ్చేసాం. చూడండి, ఫీఫా వరల్డ్ కప్. ఇది వరల్డ్ కప్, ఫీఫా వరల్డ్ కప్. ఓకే, ఫుట్బాల్ ఇక్కడ ఉందా? ఏ బిషాం. ఇక్కడ ఒక పూల్ పెట్టి, ఓకే, ఇక్కడ ఒక పూల్ పెట్టారు. పువ్వులు బైక్ ఎక్కేసి అది ఇక్కడ మనకి ఇదిగోండి. అదేంటిదో అని ఇందాక నుంచి అలా చూస్తున్నారు. సో వెళ్ళి చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి ఒక పెద్ద థియేటర్ అనమాట. చూడండి, పెద్ద స్క్రీన్, ఎందుకంటే చైర్ లేదు అనమాట. చైర్లు స్టాక్ ఎప్పుడో ఒకటి వస్తాయి. అంతవరకు మనం ఇక్కడ ఏదో ఒక డిజైన్ వద్దాం, యూనిక్ డిజైన్. ఇది ఒక్క నిమిషం, ఇదేంటి ఇక్కడ సరిపోతుంది. బయటకు వెళ్ళి టెస్ట్ చేద్దాం. క్లాక్ లాగా ఉంది, లేకపోతే క్లాక్ టీఎన్టీ నాకు డౌట్. ఒక్క నిమిషం, ఆ కొండ పైకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఓకే, ఇది టీఎన్టీయా? ఓహో, ఇది టీఎన్టీ గైస్. అసలు రియల్గా సూపర్. పెద్ద ఎక్స్ప్లోజన్స్ అవుతున్నాయి. కొత్తగా పడకూడదు మనం. 7 ట్రాప్స్ చేద్దాం. ఏందో ఈ యాడ్స్ మన హెడ్ ఎక్కి. వావ్ వావ్ ఫీఫా కప్ రా. ఇది ఫీఫా కప్ వెళ్ళి లోపల పడేద్దాం. బాగుంది గాయస్, ఇది చాలా బాగుండేది. ఫీఫా వరల్డ్ కప్ మన దగ్గర ఉంటే మనం ఫేమస్ అయిపోవచ్చు. ఇటు పక్కనే ఒక బ్లాక్ పడదాం, ఏదో ఒక బ్లాక్. ఈ బ్లాక్ సెలెక్ట్ ఏటల్లోకి ఎందుకు వెళ్ళా? ఓకే, ఏందో ఈ యాడ్స్. వెనకాల బైక్ సౌండ్స్ వస్తున్నాయి కదా. ఓకే, ఇక్కడ ఒక ఫీఫా వరల్డ్ కప్ పెట్టేసి ఇక్కడ కూడా ఒక ఫీఫా వరల్డ్ కప్, ఇక్కడ కూడా ఒక ఫీఫా వరల్డ్ కప్ పెట్టాలి. సో మన దగ్గర 2 ఫీఫా వరల్డ్ కప్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి అన్నమాట ఫీఫా వరల్డ్ కప్స్.
చూడండి, మనకి ఇప్పుడు ఫుట్బాల్ అవసరం లేదు. ఫీఫా వరల్డ్ కప్ చాలా మ్యాచెస్ ఇక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్లో ఇంకో పెద్ద స్టేడియం కట్టాలని చెప్పి నిన్నే చెప్పారు ఆ ప్రెసిడెంట్ ఎవరు, గిరాక్ సింగ్ గారు. అతను చెప్తేనే మేము చేయగలం, లేకపోతే చేయలేము. ఎందుకంటే అతను కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పారు. సో పెద్ద స్టేడియం కదా మనకి, ఓ మై గాడ్, అసలు ఇంత పెద్ద ఫుట్బాల్ స్టేడియం అంటే నేను నమ్మలేనయ్యా, ఈ జీవితకాలం నేను నమ్మను. మరి ఇంత పెద్దదా, అంత పెద్దగా మనం వేయకూడదు. ఓకే, ఇక్కడ బిల్డింగ్. This Minecraft mod adds every car that you can see. The name of this mod is called Immersive Vehicles, and it features hundreds of cars from real life that you can drive. You can also change anything about the cars, ranging from the wheels to the battery. So మనకెందుకు మనం ఇప్పుడు కంటిన్యూ చేసే గేమే కంటిన్యూ. ఎంత పెద్ద స్టేడియం అయ్యా గాయస్, ఇడున్న వాటర్ అన్నీ తీసేసుకుంది ఇదే. ఒకసారి పదండి గాయస్, లోపలికి వెళ్ళి చూద్దాం ఏందో ఈ సౌండ్. ఓ ఓ మై గాడ్, అసలు ఇది అమ్మరు ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ ఉందిరా? ఉండదు, మనమే ఫీఫా వరల్డ్ కప్ పెడతాం. ఈ యొక్క ఫీఫా వరల్డ్ కప్ అందరూ. ఓకే, ఇక్కడ ఫుట్బాల్ ఏం పెడదామంటే ఈ ఫుట్బాల్ పడదాం గ్రౌండ్ మిడిల్లో. ఆల్రెడీ ఎవరో గెస్ట్ వచ్చారు, సో పదని బయటికి వెళ్ళిపోతాం. ఇక్కడ జెట్ ప్లేన్స్ అక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి సూపర్ మ్యారియో. మ్యారియో మ్యారియో, ఐ యామ్ ద మ్యారియో. ఓకే, ఇక్కడ నుంచి ఇట్లా కింద దూకొచ్చు. ఓకే, ఇక్కడ సూపర్ మ్యారియో చూడండి, అసలు ఎంత దగ్గర నుంచి చూస్తే ఏమంటుంది కానీ దూరం నుంచి ఎంత క్రేజీగా ఉందయ్యా. మన దగ్గర రెండు ఫీఫా స్టేడియంస్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక ఫీఫా స్టేడియం. అయినా ఫీఫా వరల్డ్ కప్ ఇంకా అయిపోయింది, ఇంకా సీన్ రొనాల్డో టీం CR7 ఆ టీం కూడా రిటైర్డ్ అయిపోయింది. క్రిస్టియానో రొనాల్డో ఉన్న టీం రిటైర్డ్ అయిపోయింది. ఇప్పుడు రొనాల్డో బాధపడుతున్నాడు, అసలు ఎవరికి అర్థం కాదు. అసలు కొండ పై నుంచి ఆ సూపర్ మ్యారియో కనబడుతుంది, ఇక్కడ ఉన్న స్టేడియం కనబడుతుంది, ఆ థియేటర్ కూడా కనబడుతుంది. యాక్చువల్లీ ఈ థియేటర్ వచ్చేసి కాస్ట్ 16,000.